ప్రధాని నరేంద్ర మోడీ చిలకలూరిపేట సభలో ఏర్పాట్ల విషయంలో బయటపడ్డ లోపాలన్నవి కూటమికైతే చాలా చికాకు తెప్పించాయి. ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తున్న సమయంలో కూడా మైక్ లాగిపోవడం అన్నది ఆ కూటమి నేతలకి ఏమాత్రం జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు. అయితే ఈ లోపాలన్నింటికీ కారణం తాము కాదు పోలీసులే అని ఎదురు దాడి చేసేందుకు తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీకి అనుకూలమైన పేరున్న మీడియా సంస్థలు ఇప్పుడు రంగం సిద్ధం చేసుకుంటూ ఉన్నాయి. ఏకంగా పోలీసులపై ఈసీకి ఫిర్యాదు చేసేందుకు కూడా కూటమి నేతలు సిద్ధమవుతున్నారు. ప్రధానంగా 2 లోపాలు జరిగాయి నిన్న. ప్రధాని నరేంద్ర మోడీ వేదిక మీదకు రాగానే అక్కడున్న వ్యాఖ్యాత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్లు నరేంద్ర మోడీకి సత్కారం చేస్తారు అంటూ చెప్పారు. ఆ వెంటనే నరేంద్ర మోడీ తనకు శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి జ్ఞాపిక ఇస్తారేమో అని చెప్పి కూర్చున్న వ్యక్తి లేచి నిలబడ్డారు. చంద్రబాబు నాయుడు కూడా లేచారు, కానీ దిక్కలు చూడడం మొదలుపెట్టారు. అప్పటి వరకు అక్కడ శాలువా లేదు, పుష్పగుచ్చం లేదు, జ్ఞాపిక కూడా ఏది లేదు. ఎక్కడున్నాయని చెప్పి ముగ్గురు నేతలు ఎదుక్కోవడం మొదలుపెట్టారు. కానీ వేదిక మీద అయితే ఎక్కడా లేవు, కనిపించలేదు. దాంతో వెంటనే తేరుకున్న ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సభ తర్వాత నరేంద్ర మోడీకి తాను ఇచ్చేందుకు తెచ్చుకున్న ఒక జ్ఞాపికను అప్పటికప్పుడు అందజేసి ఆడికి మమ అనిపించేశారు. చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, ప్రధాని నరేంద్ర మోడీని సత్కరించలేకపోయారు. ఇది చాలా చిన్న విషయంలో కనిపించినా కూడా ఎంత ఆర్గనైజేషన్లో ఎంత లోపం ఉంది అన్నదానికి ఇది ఒక నిదర్శనంగా కూడా చూడవచ్చు. అయితే ఇలా ఎందుకు జరిగింది అన్న దానిపైన తెలుగుదేశం పార్టీ మీడియా ప్రభుత్వం పైన, పోలీసుల పైన విమర్శలకు దిగుతోంది. అనగాని సత్యప్రసాద్ ప్రధాని నరేంద్ర మోడీని చంద్రబాబు నాయుడు సత్కరించేందుకు అవసరమైన జ్ఞాపికను, పుష్పగుచ్చాన్ని, శాలువాని తీసుకొని వస్తున్నారు. కానీ ఆ సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తిగత భద్రతా సిబ్బందే ఆయన్ని అలో చేయండి అన్నప్పటికీ కూడా ఏపీ పోలీసులు పంపించలేదు. దాంతో చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీని సత్కరించలేకపోయారు అంటూ ఒక కారణం చెప్పింది. నిజానికి ప్రధాని లాంటి వ్యక్తి వచ్చిన సభ మీద ఇలాంటి పుష్పగుచ్చం ఇవ్వాలన్నా, జ్ఞాపిక ఇవ్వాలన్నా ముందే అక్కడ సిద్ధం చేసుకొని పెట్టుకుంటారు. అప్పటికప్పుడు ఎవరో చంకలో పెట్టుకొని వాటిని తీసుకొని వస్తున్నారు, మేము పైకి వస్తాం వదిలేయండి అంటే భద్రతా సిబ్బంది అంత ఈజీగా వదిలే పరిస్థితులు ఉండవు. సరే, చంద్రబాబు నాయుడుకి అయితే అనగాని సత్యప్రసాద్ తీసుకొని వస్తూ ఉన్నారు ఇవన్నీ. మరి పవన్ కళ్యాణ్ వైపు నుంచి కూడా లేవు, ఆయన కూడా సత్కారం చేయలేకపోయారు. కాబట్టి వీళ్ళ ఎక్కడో ప్లానింగ్లోనే లోపం ఉంది అన్నదైతే స్పష్టంగా అర్థమవుతోంది. ఇక ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తున్న సమయంలో నిమిషాల కొద్దీ 4 సార్లు మైకులు ఆగిపోయాయి, సౌండ్ సిస్టమ్ పనిచేయలేదు. చాలా చికాకు పడ్డారు ప్రధాని నరేంద్ర మోడీ కూడా. బహుశా ఆయన ప్రధాని అయిన తర్వాత ఇలాంటి అనుభవం ఇదివరకు ఎప్పుడు ఎదురై ఉండదు. దాంతో దీనికి కారణం ఎవరు అన్న దానిపైన కూడా టీడీపీ మీడియా అయితే పోలీసులే అంటూ ఆర్గ్యుమెంట్ చేస్తుంది. కార్యకర్తలంతా ముందుకు చొచ్చుకొని వచ్చారు, వాళ్ళంతా వచ్చి సౌండ్ సిస్టమ్ మీద పడ్డారు. అక్కడ సరైన భద్రతా ఏర్పాట్లను చేయడంలో పోలీసులు విఫలమయ్యారు. కార్యకర్తలంతా సౌండ్ సిస్టమ్ మీద పడుతున్నా సరే, వేదిక మీద ఉన్న నాయకులు పదే వాళ్ళని వెనక్కి పంపించండి విజ్ఞప్తి చేసినా సరే, పత్తిపాటి పుల్లారావు స్వయంగా పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డికి విజ్ఞప్తి చేసినా సరే ఆయన కూడా పట్టించుకోలేదు. దానివల్లే వైర్లు, కేబుల్స్ కట్ అయిపోయి ఈ పరిస్థితి వచ్చిందంటూ తెలుగుదేశం పార్టీ మీడియా ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంది. దీనికి వైసీపీ మీడియా నుంచి కూడా కౌంటర్ నిన్ననే వచ్చేసింది. ఏంటంటే 15 లక్షల మంది సభకు వస్తారని ప్రచారం చేసుకున్నారు, 48,000కు పైగా కుర్చీలు వేశారు, కానీ 6,000 కుర్చీలు కూడా నిండలేదు. దాంతో సభ పలుచుగా కనపడితే బాగోదని వెనుకున్న వాళ్ళందరినీ ముందుకు రావాల్సిందిగా తెలుగుదేశం పార్టీ నాయకులే సూచన చేశారు. దాంతో ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలంతా ముందుకు వచ్చేశారు, ఆ సౌండ్ సిస్టమ్ మీద పడ్డారు. దానివల్ల ఇబ్బంది ఏర్పడిందే కానీ పోలీసుల వల్ల కాదు అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైన మీడియా ప్రచారం చేస్తోంది. అయితే ఇదంతా పోలీసుల వల్లే జరిగింది. ట్రాఫిక్ను కూడా క్రమబద్ధీకరించలేకపోయారు. నాదెండ్ల మనోహర్, నాగబాబును కూడా సభా వేదిక వద్దకు పోలీసులు రాకుండా అడ్డుకున్నారు. వీఐపీ గ్యాలరీలోనికి సామాన్య కార్యకర్తలు వస్తున్నా సరే పోలీసులు నియంత్రించలేదు. ఇదంతా కావాలని చేశారు. ప్రధానంగా పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ప్రధాని సభ అని తెలిసినా కూడా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇదంతా కుట్రపూరితంగా చేశారు. కాబట్టి మేము పల్నాడు ఎస్పీ పైన కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేస్తామంటూ కూడా జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు చెబుతూ ఉన్నారు. సో ఓవరాల్గా చూస్తే నిన్న సభ జరుగుతున్నంతసేపు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చారన్న ఉత్సాహం అయితే కూటమి నేతల్లో కనిపించలేదు. ఎక్కడ ఏం జరుగుతుందో, ఏ లోపం బయటపడుతుందో, మరీ ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తున్న సమయంలో ఆయన ప్రసంగం ఎప్పుడైపోతుందా అన్నట్టుగా ఎదురు చూశారు అందరూ. ఎందుకంటే మళ్ళీ అప్పటికే 4 సార్లు మైక్ ఆగిపోయింది, సౌండ్ సిస్టమ్ పనిచేయలేదు, మళ్ళీ ఇంకోసారి ఆగిపోతుందేమో. కాబట్టి త్వరగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం పూర్తవుతే చాలు అన్నట్టుగా నేతలు ఎదురు చూశారే కానీ నిన్న ఉత్సాహం కానీ ఏమీ లేదు. సభ మొత్తం ఏం జరుగుతుందో అన్న ఆందోళన, ఒక టెన్షన్తోనే కూటమి నేతలైతే గడపడం అయితే స్పష్టంగా కనిపించింది.